ఇంకో దిక్కు చంద్రబాబు నాయుడు ఈ అరెస్టులను తప్పుకోవడం కోసమే ఢిల్లీలో బీజేపీతో పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ఒకప్పట్లాగా మీరు ఇచ్చినటువంటి సీట్లు ఇస్తే చాలు, మీరు చంద్రబాబు నాయుడు టీడీపీ చెప్పినటువంటి సీట్లు ఇస్తే తీసుకునేటువంటి పరిస్థితులు లేదు. పొత్తు పెట్టుకోవడానికే ససేమిరా అంటుంది. ఏకంగా విలీనం చేయాలనేటువంటి మాట చర్చలోకి వస్తుంది. విలీనం పాట పక్కన పెట్టేసి పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీ చెప్పినట్టు బీజేపీ కోరినటువంటి సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. బీజేపీ ఏ సీట్లు కోరుతుందో ఆ సీట్లే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు టీడీపీకి ఏర్పడ్డది. జనసేన కూడా అదే పరిస్థితిలో ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ ఏదో జనసేన పెట్టుకొని టైంపాస్ చేస్తున్నట్టుగా ఉంది తప్పితే సీరియస్గా రాజకీయాలు చేస్తున్నట్టుగా ఎక్కడ కనబడడం లేదు. పవన్ కళ్యాణ్ అంటే వ్యతిరేకతతో కాదు ఈ మాట చెప్పేది, పవన్ కళ్యాణ్ అంటే ప్రేమతో చెప్తున్నాయి మాట. పవన్ కళ్యాణ్కు నిజంగా జనసేన మీద ప్రేమ ఉంటే ఈ పాటికి మొత్తం అన్ని పాత 13 జిల్లాలు కలదిరిగితే అసలు టీడీపీ మొత్తం శ్రేణులు జనసేనతో కలిసిపోతుండే, వైసీపీ వణికిపోతుండే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతుండే. కానీ పవన్ కళ్యాణ్ 4 రోజులు ఇంట్లో ఉండడంతో పవన్ కళ్యాణ్ పైన కూడా ప్రజల్లో ఆ క్యాడర్ నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి లేదు, జిల్లా నిర్మాణం చేసేటువంటి పరిస్థితి లేదు. సో ఏ జిల్లాలో కూడా సొంతంగా పార్టీ నిర్మాణం లేకపోవడం అనేటువంటిది జనసేనకున్న మైనస్. దాంతో ఆయన టీడీపీ అవసరము. బీజేపీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ బీజేపీకి ఉన్నాయి. కానీ బీజేపీ కేంద్రంలో అప్పర్ హ్యాండ్ ఉంది. జగన్ గెలిచినా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తాడు. టీడీపీ ఒకవేళ బీజేపీతో పొత్తు లేకపోయినా చచ్చుకుంటూ రేపు మోడీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితే. కాబట్టి బీజేపీ అప్పర్ హ్యాండ్లో ఉంది. ఏ బలము లేనటువంటి బీజేపీ ఆంధ్రాలో అప్పర్ హ్యాండ్లో ఉంది. అన్ని బలాలు ఉన్నటువంటి వైసీపీ ఆయన అంటే సొంతంగా పోతున్నాడు, ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు. గెలిచినా ఓడినా నేను నా బొమ్మ, నేను చేసిన పనులతోటే ప్రజలు గెలవాలి అనేటువంటిది ఒక మాట చెప్పుకుంటున్నాడు. అదే విషయంలో చంద్రబాబు నాయుడు మాత్రం సొంతంగా పోయేటువంటి ధైర్యం లేక జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఈ అంశాల్లో కూడా కీలకమైనటువంటి దాంట్లో ఈ సందర్భంలో ఈ ఫైబర్ ప్రాడ్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఉంది. తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పటికి గందరగోళం ఉంది. మాకు సీట్ వస్తుందా రాదా, జనసేనకు ఏటి ఏంటి, బీజేపీకి ఏటి ఏంటి. బీజేపీ ఖచ్చితంగా 25 ఎంపీ స్థానాల్లో ప్రతి చోట ఒక్కొక్క ఎమ్మెల్యే స్థానం 25 ఎమ్మెల్యే స్థానాలు భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. 5-6 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని పట్టబడుతున్నది. అందులో కీలకమైన విశాఖపట్నం, కీలకమైన నరసాపురంలో కూడా రఘురామకృష్ణరాజుకు బీజేపీ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వైసీపీ నుంచి గెలిచినా కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపి ఇప్పుడు టీడీపీ బీజేపీ ఉంటే రఘురామకృష్ణరాజు బీజేపీకి అయితే బీజేపీ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ ప్రత్యామ్నాయ రిపోర్ట్లు చేసుకున్నారు. రాజమండ్రి, నరసాపురము, విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి స్థానాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీకే ఇవ్వాలనేటువంటిది మాత్రం చర్చలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశ. దీన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి చూడాలి. ఖచ్చితంగా వీళ్ళు టీడీపీ బీజేపీ పొత్తు అంశం మాత్రం తెలియంత వరకు టీడీపీ ముందడుగు వేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉందనేటువంటిది దీని ద్వారా తేలిపోయింది. సో తెలుగుదేశం పార్టీ అనవసరంగా ఇప్పటికీ సోషల్ మీడియాలో బీజేపీ మీద అవాకులు చెవాకులు చేయాల్సినటువంటి పరిస్థితే. కానీ చంద్రబాబు నాయుడు బలమైనటువంటి నాయకుడే అయితే జనసేనను కూడా వదిలేసి ఒంటరిగా వెళ్లాల్సినటువంటి నాయకత్వం కాదు, ఆయన చేయలేడు అనేటువంటిది. ఆయన 94లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సొంతంగా ఏ రోజు గెలవలేదనేటువంటిది రూఢి అయిపోయింది. మళ్ళా చంద్రబాబు నాయుడు పొత్తుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితే ఉన్నది. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో వెనుకున్నటువంటి వాస్తవాలు, వార్తలకు సంబంధించినటువంటి విశేషాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.